ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. That God is light and in him is no darkness at all. ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చారు. చీకటితో నిండిన మన బ్రతుకుల్లో వెలుగును నింపుట కొరకు ఈ భూమికి తెంచారు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వెలుగు కనుక ఆయన యొద్ద చీకటికి స్థానమే లేదు. నీవు వెలుగు సంబంధివా లేక చీకటి సంబంధివా? చీకటి అంటే పాపము, సాతాను, అపవాది సంబంధి. పాపంలో జీవిస్తూ పాపంతో నిండి ఉండి చీకటి జీవితాన్ని జీవిస్తాడు. మన దేవుడు వెలుగు కనుక వెలుగును అనుసరిస్తూ వెలుగులో జీవిస్తూ దేవునితో నడవాలి. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన నీ జీవితంలో ఉంటే నీ జీవితం వెలుగుమయమై ఉంటుంది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. నిజమే కదా, చాలామంది దేవునిలో ఉన్నాము, దేవునిని నమ్ముకున్నాము అని చెప్పి ఇంకా చీకటిలో జీవిస్తూ చీకటిలోనే బ్రతుకుతూ ఉంటారు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. దేవుడు మనలో ఉంటే మన జీవితాలు వెలిగించబడతాయి. ఇతరులకు కూడా వెలుగును పంచే వారముగా ఉంటాము. మొదటిగా నీలోనే వెలుగు లేకపోతే నీ కుటుంబంను వెలుగులోకి ఎట్లు నడిపిస్తావు? నీ సంఘాన్ని ఎట్లు నడిపిస్తావు? నీ స్నేహితులను, నీ సమాజంను, నీ ఎరుగు పొరుగు వారిని, నీ చుట్టూ ఉన్న వాతావరణం, నీ పరిస్థితులు అన్నీ వెలుగుమయమై ఉండాలి అంటే వెలుగై ఉన్న దేవుణ్ణి నీవు ఆహ్వానించాలి. ఆయనలో నీవు ఏకమై జీవించాలి. అప్పుడు ఆయనే నీ జీవితంను వెలుగుమయమై చేస్తారు. నీ జీవితం వెలుగుమయంగా ఉండునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని నతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ వాగ్దానాన్ని విన్నారో నైనా, వినిన వాక్య ప్రకారం వారి జీవితాలను ఒకసారి సరి చేసుకొని మీలో జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వెలుగై ఉన్న దేవా, మమ్ములను వెలిగించండి. ఈ లోకమునకు మీరు వెలిగించుట కొరకు వచ్చారనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నమ్మి తండ్రి ప్రభా మీ మార్గంలో నడవడానికి, మీ వెలుగును అనుసరించి జీవించడానికి ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించండి. మీరు వెలుగై ఉన్నవారు, మీలో చీకటి ఎంత మాత్రమూ లేదు. మీలో చీకటి ఏ విధంగా అయితే లేదో మాలో కూడా ఉన్న చీకటిని మేము పారద్రోలి చీకటి అనే పాపాన్ని మేము విడిచిపెట్టి వెలుగులో నడిచే కృపను మా అందరికీ దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.